హాయ్ అండి, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీని కొంచెం వెరైటీగా చేసుకుందాం. బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికము, 4-5 పచ్చిమిర్చి, 4-5 స్పూన్ల పల్లీల పౌడరు, కారం, ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మనం కలుపుకున్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకోవాలండి. మొత్తం బాగా కలిపేసుకుందాము. ఇందులోకి ఇంకా కొంచెం నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా అయితే తింటామండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే ఇంకా స్కిప్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి అల్లం పేస్ట్, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఇందులోకి 1 కప్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అవి కుక్ అయితే సరిపోతుంది. పల్లీలు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకున్నామంటే అది తినేటప్పుడు మన పళ్ళ కింద పడినప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కుక్ అయింది కదా, ఇంకా ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది అన్నమాట. చూసేసారా, అయిపోయింది క్యాప్సికమ్. దీన్ని సర్వ్ చేసేసుకుందాము. దీనికి చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఈరోజు చపాతీ కూడా చేసుకుంటున్నాను అనమాట. వేడిగా చపాతీ అండ్ క్యాప్సికమ్ కర్రీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో అయిపోయింది. బాయ్.